ఇది నాకు ఆకలేసినా నేను వాడు తింటూ ఉంటే చూస్తూ ఉండాలి, నేను తినడానికి వీల్లేదు. నాకు నిద్ర వచ్చినా వాడు పడుకుని ఉంటే నేను చూస్తూ మెలుకుతూ ఉండాలి, కానీ పడుకోవటానికి వీల్లేదు. అట్లాగే వాడికి కష్టం వస్తే నేను వెళ్ళి సహాయం చేయాలట. నేను కష్టంలో ఉన్నప్పుడు సపోజ్ మా గురుగారు రమ్మన్నారమ్మా, మనం ఏం చెప్తాం? మా కూతురు వచ్చిందండి, అమెరికా నుంచి వచ్చిందో లేకపోతే మా కొడుకు వచ్చాడో వాళ్ళని చూసుకోవాలి కదండి, నేను ఎలా రాగలను అని చెప్తాం మనం కదా. అట్లా ఇక్కడ చెప్పడానికి వీలేదు అంటున్నాడు ఆయన. కుదరదండి. సరే, అప్పుడు రాజుగారు ఏమంటాడంటే, ఈ షరతులు వద్దు కానీ నువ్వు నాతో వచ్చే నేను సుఖంగా చూసుకుంటాను అంటాడు. నీతో వచ్చేదా కాడికి, ఈ షరతులు లేకుండా నీతో వచ్చే కాడికి ఇప్పుడు నేను ఎంతో సుఖంగా ఉన్నాను. భగవంతుడు నాకు ఆకలేసినప్పుడు ఆయన తినకుండా నాకు వచ్చి పెడతాడు. నేను నిద్రపోయినప్పుడు నా శరీరాన్ని కాపాడుతూ ఆయన మెలుకుతూ ఉంటాడు. నాకు కష్టం వచ్చినప్పుడు ఆయన ఎంత బిజీగా ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా వెంటనే వచ్చి నన్ను ఆదుకుంటాడు. సో అటువంటి భగవంతుడిని వదిలేసి నీ దాకా వచ్చి నీ రాజ్యంలో నీకు డిపెండెంట్గా, నీ యొక్క డిపెండెంట్గా అంటే తెలుగులో ఏమంటారండి, నీ మీద ఆధారపడుతూ బతకవలసిన అవసరం నాకేముంది, నేను రాను.